తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ సచివాలయంలోని ఈ సుందరీకరణ పనులను ప్రారంభించింది. అలాగే తెలంగాణ ప్రధాన ద్వారం బాహుబలి గేట్ ఏదైతే ఉందో ఆ గేటు సరికొత్త గేట్లకు ఏర్పాటుకు కూడా రేవంత్ రెడ్డి సర్కార్ అయితే శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం మనం తెలంగాణ సచివాలయం దగ్గరే ఉన్నాము. ఒకసారి మనం చూడొచ్చు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం ప్రధాన ద్వారం దగ్గరే ఉన్నాము. ఇదే బాహుబలి గేట్ ఇక్కడే ఉంటుంది. ఈ బాహుబలి గేటును దీని స్థానంలో వేరే గేట్లను ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం అయితే ఆ బాహుబలి గేట్లను తొలగించి రేకులను అమర్చారు. సో ఒకసారి మనం క్లియర్గా చూద్దాం. తెలంగాణ సచివాలయంలో స్వల్ప వాస్తు మార్పులు అయితే జరుగుతున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఇందులో భాగంగా సచివాలయం ప్రధాన గేట్లు రోడ్లలో కీలక మార్పులు అయితే చేస్తున్నారు. ఈ క్రమంలోనే తూర్పు వైపున ఉన్న బాహుబలి గేటుగా పిలిచే ప్రధాన ద్వారం తలుపును ఆదివారం అధికారులు పూర్తిగా తొలగించారు. అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నది బ్లూ రంగు రేకులు అమర్చిందే ఇది తూర్పు వైపు ద్వారము. ఇదే ప్రధాన ద్వారం తెలంగాణ సచివాలయానికి, ఇదే ప్రధాన ద్వారం. ప్రస్తుతం మనం ఈ ప్రధాన ద్వారం దగ్గరే ఉన్నాము. ఇందుకోసం ఇక బాహుబలి గేట్ను తొలగించి ఈ ప్రస్తుతం అయితే రేకులు ఏర్పాటు చేశారు. ఇక ఇందుకోసం ఇనుప గ్రిల్స్ను కూడా తీసేశారు. మిగతా గేట్లను అయితే ఇవి కాకుండా మిగతా గేట్లు అటు సౌత్ సైడ్ కానీ అటు నార్త్ సైడ్ కానీ వెస్ట్ సైడ్ కానీ ఉన్న గేట్లను అయితే యథావిధిగా ఉంచుతారు. అలాగే డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఉండటంతో ఆలోపు వీలైనంత త్వరగా కూడా వాస్తు మార్పులు పూర్తి చేసే పనిలో అయితే అధికారులు నిమగ్నమైనట్లు కూడా మనకు తెలుస్తుంది. ఇక బాహుబలి ద్వారం తలుపులు తీసేసి ఆ ప్రాంతంలో అధికారులు అయితే రేకులు ఉంచారు. దాదాపు 3,20,00,000తో ప్రభుత్వం అయితే ఈ మార్పులు చేస్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. సచివాలయానికి ప్రస్తుతం 4 వైపులా ప్రధాన గేట్లు ఉన్నాయి. తూర్పు వైపున ఇప్పుడు మనం ఉన్న ఈ తూర్పు వైపు ఈ గేటుకు సంబంధించి దీనికి ఎదురుగానే లుంబిని పార్క్ ఉంది. మనం ఒకసారి క్లియర్గా చూడొచ్చు. ప్రధాన ద్వారం ఏదైతే ఉందో దానికి ఎదురుగానే లుంబిని పార్క్ ఉంటుంది. అక్కడ అలాగే దాని పక్కనే అమరుల జ్యోతి ఒకటి ఉంటుంది. సో ఇది ప్రధాన ద్వారం. జనరల్గా ఈ ప్రధాన ద్వారంకి ఎదురుగానే ఇప్పుడు ఇక్కడే కీలక మార్పులు చేపట్టేందుకు కూడా, అంటే వాస్తులో భాగంగా మార్పులు కూడా చేపట్టింది రేవంత్ రెడ్డి సర్కారు. ఇక దీనికి దాదాపు 3,20,00,000తో ఈ మార్పులు అయితే చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఇక తూర్పు వైపు ఈ లుంబిని పార్క్ ఎదురుగా ఉన్న బాహుబలి గేట్ నుంచే మాజీ సీఎం కేసీఆర్ అప్పట్లో రాకపోకలు జరిపేవారు. అలాగే ఆ గేట్ నుంచి సచివాలయం లోపల ప్రధాన ద్వారం వరకు కూడా రాకపోకలు కొంతకాలంగా నిలిపివేశారు. సో ఇప్పుడు జనరల్గా ఇది మెయిన్ ద్వారం కాబట్టి ఇక్కడ నుంచి డైరెక్ట్గా నేరుగా సచివాలయం లోపలికి వెళ్ళొచ్చు. సో ఇక్కడ పనులు జరుగుతున్నాయి కాబట్టి ప్రస్తుతం అయితే ఇక్కడ ఈ మార్గంలో ఈ ప్రధాన గేటు నుంచి లోపలికి వెళ్ళే క్రమంలో ఈ మార్గంలో రాకపోకలు అయితే నిలిపివేశారు. ఇక ఈ మార్గంలోనే తెలంగాణ తల్లి విగ్రహంతో పాటు చుట్టూ ల్యాను ఫౌంటైన్లు ఏర్పాటు కూడా చేస్తున్నారు. నైరుతి ఈశాన్య గేట్లను కలుపుతూ రోడ్డును కూడా నిర్మిస్తున్నారు. లోపల నైరుతి అటు ఈశాన్యం ఈ 2 గేట్లను కలుపుతూ కూడా ఒక రోడ్డు కూడా నిర్మిస్తున్న పరిస్థితి ఉంది. ఇక పశ్చిమాన వెస్ట్ సైడ్ ఉన్న మింట్ కాంపౌండ్ వైపున 3వ గేటు కొన్ని సందర్భాల్లో తక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే అటువైపు ఎలాంటి మార్పులు చేయటం లేదు, మనకి క్లియర్గా తెలుస్తుంది. ఇక ప్రధానంగా ప్రధాన రహదారి వైపు ఉండే సౌత్ ఈస్ట్ గేట్ నుంచి సచివాలయ సిబ్బంది సాధారణ ప్రజలు రాకపోకలు యథావిధిగా కొనసాగుతాయి. మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ తెలుగు తల్లి ఫ్లైఓవర్కి కిందన ఇక్కడ మీడియా పాయింట్ ఇవన్నీ ఉంటాయి. సచివాలయానికి సంబంధించి పార్కింగ్ ఏరియా ఉంటుంది. సో అక్కడ సౌత్ ఈస్ట్ గేట్ అనేది ఉంటుంది. ఈ గేట్ నుంచి ఎక్కువ సచివాలయం సిబ్బంది కానీ లేదంటే సాధారణ ప్రజలు కానీ రాకపోకలు అయితే జనరల్గా ఎప్పుడు అటువైపు నుంచి వస్తుంటారు పోతుంటారు. సో దాంట్లో ఎటువంటి మార్పులు లేవు, యథావిధిగా అక్కడ రాకపోకలు అయితే కొనసాగుతాయి. ఇక ముఖ్యమంత్రి, మంత్రులు, సీనియర్ అధికారులు ప్రస్తుతం ఈశాన్యం వైపు గేటును ఉపయోగిస్తున్నారు. ఆ గేటు పక్కనే మరో గేటు నిర్మించనున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఒక గేట్ నుంచి లోనికి వెళ్ళి మరో గేట్ నుంచి బయటకు వెళ్ళేలా ప్రణాళిక చేశారు. ఇక సచివాలయ నిర్మాణం తర్వాత ఇలా మార్పులు చేయడం ఇదే తొలిసారి. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం పాత భవనాలను కూల్చివేసి కొత్త సచివాలయాన్ని నిర్మించింది. 28 ఎకరాల విస్తరణలో నిర్మించిన ఈ బిల్డింగ్ను అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గత ఏడాది ఏప్రిల్ 30న ప్రారంభించారు. సెక్రటేరియట్లో జరుగుతున్న ఈ వాస్తు మార్పులను ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ నేతలు అయితే తప్పుపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఒకసారి మనం క్లియర్గా చూడొచ్చు. ఇది ఇప్పుడున్న ఈ సచివాలయం గత ఏడాది కేసీఆర్ హయాంలో దీన్ని ప్రారంభించారు. దాదాపు 28 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ సచివాలయంలో అయితే ఇప్పుడు తొలిసారిగా రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని కీలకమైన మార్పులు చేపడుతున్న పరిస్థితి అయితే మనం చూసాం. దాదాపు 3,20,00,000తో ఈ ప్రధానమైన తూర్పు వైపున ఉన్న ముఖద్వారాన్ని, ఈ ప్రధాన ద్వార గేట్లు, అలాగే ఫౌంటైన్లు, అలాగే లోపల ఒక మార్గాన్ని అటు ఈశాన్యం వాయువ్యం ఈ రెండింటిని కలిపే విధంగా కూడా ఒక రోడ్డు నిర్మిస్తున్నారు. సో ఇందులో భాగంగా ప్రస్తుతం అయితే సచివాలయం లోపల అయితే పనులు జరుగుతున్నాయి. ఆ పనులన్నీ కూడా మనం క్లియర్గా విజువల్స్లో చూసాము. వీలైనంత తొందరగా ఈ పనులు పూర్తి చేయాలని చెప్పి ఇప్పటికే రేవంత్ రెడ్డి సర్కార్ అయితే అధికారుల్ని ఆ పనిలో నిమగ్నం చేసినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ ఉండటంతో ఆ లోపే ఈ పనులన్నీ వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తుంది. మరోపక్క రేవంత్ రెడ్డి సర్కార్ చేపట్టిన
ఈ మార్పులను బీఆర్ఎస్ నేతలు అయితే తీవ్రంగా తప్పుపడుతున్నారు. అన్ని వాస్తు ప్రకారంగా అన్ని విధాలుగా కూడా కరెక్ట్గా ఉన్న సచివాలయాన్ని రేవంత్ రెడ్డి సర్కారు ఆగమం చేస్తుందంటూ కూడా బీఆర్ఎస్ నేతలు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. బట్ ప్రతిపక్ష నేతల విమర్శలను ఏమాత్రం పట్టించుకోకుండా రేవంత్ రెడ్డి సర్కార్ అయితే తాను చేయాలనుకున్న మార్పుల్ని, వాస్తు దోషాలని వాస్తు ప్రకారం కూడా మార్పులు చేసుకుంటూ పోతుంది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ రూపాలతో మణిశంకర్, సచివాలయం నుంచి పల్లవి టీవీ.